హాయ్ అండి అందరికీ. ఇన్విజిబుల్ డోరీ స్టిచ్చింగ్ అంటే మనకి ఖర్చు కనబడకుండా డోరీ ఫ్లవర్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇది ఏంటి అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను, క్లియర్గా చూడండి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరీ ఫ్లవర్ కోసం ఎటువైపు నుండి చూసినా 4 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. ఈ ఇన్విజిబుల్ డోరీ ఫ్లవర్ స్టిచ్చింగ్ అయితే ఒక్కసారికి అయితే అర్థం కాదు, ఒక 2-3 టైమ్స్ అయినా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇలా వైమూలగా థ్రెడ్ పెట్టేసుకోవాలి. థ్రెడ్ అనేది కొంచెం అటువైపుకి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా బయటకు పెట్టేసుకొని ఇక్కడ నుండి కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ థ్రెడ్ దగ్గర నుండి వైమూలగా ఇలాగే కుట్టు వేసుకోవాలి. కొంచెం రబ్ చేసుకోవాలి స్టార్టింగ్లో థ్రెడ్ పైన. ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. అంటే థ్రెడ్ వరకు ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు 30 ఇంచు అలా వదిలిపెట్టేసుకోవాలి ఇక్కడ ఓపెన్. తర్వాత ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనకి 3 కార్నర్స్ ఉన్నాయి కదా, ఒకటి థ్రెడ్ స్టార్టింగ్, ఒకటి థ్రెడ్ చివర, తర్వాత ఇటువైపు కార్నర్ ఉంది కదా, ఇటువైపు ఎక్స్ట్రా కార్నర్. ఈ కార్నర్ దగ్గర నుండి మనం క్లాత్ని కొంచెం కొంచెం ఓపెన్ వైపుకి తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ నుండి మనం ఓపెన్ వదిలిపెట్టేసుకున్నాం కదా, ఇక్కడికి తీసుకోవాలి క్లాత్ని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగానే చూపిస్తున్నాను, కొత్తగా నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యేలాగా. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది కనపడదు, అంటే ఫ్లవర్కి ఖర్చు అనేది కనపడదు. ఖర్చు కనబడేలాగా కూడా ఎలా కుట్టు వేసుకోవచ్చో నేను నెక్స్ట్ చెప్తాను ఈ ఫ్లవర్ కుట్టు వేసిన తర్వాత. ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ని కంప్లీట్గా ఇలా రివర్స్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర కూడా క్లాత్ నీట్గా ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్లవర్ నీట్గా ఇలా ఓపెన్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది. ఫ్లవర్ ఎలా కుట్టు వేసుకున్నామో ఎలా ఓపెన్ చేసుకున్నామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి, నేను మరొకసారి మీకు కుట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. మనం 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ని రివర్స్ చేసుకోవాలి. అంతే, ఇన్విజిబుల్ డోరీ ఫ్లవర్ స్టిచ్చింగ్ అంటే మనకి ఖర్చు కనబడకుండా ఫ్లవర్ని ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ ఫ్లవర్ అంటే ఖర్చు కూడా కనిపిస్తుంది, ఆ ఫ్లవర్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే ఖర్చు కనిపిస్తుంది. అది చాలా ఈజీగా ఎన్ని ఫ్లవర్స్ అయినా కుట్టు వేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి అర్థమైందంటే ఈజీగానే కుట్టు వేసుకోవచ్చు. బాగుంది కదా, చాలా నీట్గా. ఇప్పుడు ఖర్చు కనబడేలాగా ఫ్లవర్ ఎలా కుట్టు వేసుకోవాలో చూద్దాం. సేమ్ క్లాత్ అంటే ఎటువైపు నుండి చూసినా 4 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలా ఒక వైమూలుగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే 5 అంటే ఎటువైపు నుండి చూసినా 5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. చిన్నగా కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా వైమూలుగా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఈ థ్రెడ్ అయితే కింది వైపుకి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకొని ఇలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ చివరిని కూడా రబ్ చేసుకోవాలి. ఇటువైపు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్ చేసుకోవడమే. చూడండి, జస్ట్ ఒక 1/2 మినిట్లోనే అయిపోతుంది ఫ్లవర్ కుట్టు వేసుకోవడం. చూడండి, డోరీ ఫ్లవర్స్ చాలా ఈజీగా కుట్టు వేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఖర్చు కనబడదు, నీట్గా ఉంటుంది. ఖర్చు కనిపిస్తుంది, జస్ట్ ఒక 1 మినిట్లోనే అయిపోతుంది ఇది కుట్టు వేసుకోవడం ఈ ఫ్లవర్ని. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అవుతుంది అనుకున్నా ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోసే పెడుతున్నాను కదా, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. ఓకే అండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.